చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఎప్పటికీ రాదండి అయ్యా. సరే, ఆయన భావన ఏంటంటే మనం కూడా ఎప్పుడు దేవుడి మీద లేదు, గుడి మీద లేదు. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎవరైతే పాపం పూర్వం ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళెవరో పాపం ఆ రోజులు ఎవరు స్థాపించారో వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళ చిలుకూరు బాలాజీ టెంపుల్. మరి రంగరాజన్ గారు ఆయన సేవ ఆయన చేశాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎవరు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. మొన్న ఎప్పుడు ఒక ఏదో ఛానల్లో చూసాం, మల్లారెడ్డి అని ఆయన నంబర్ కూడా నాకు ఎగ్గలేదు, మాట్లాడదాం చూస్తున్నాను. ఆయనతో కూడా మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడే అవసరం ఇవాళ నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు దాకా నాకు ఎందుకు మన సంబంధం లేదు అనుకున్నాను. అయితే డెఫినెట్ గా మల్లారెడ్డి గారు నంబర్ మల్లారెడ్డి గారు వెనకాల నేను ఉన్నా అంటున్నారు కదా, మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. నిజంగా ఉన్నారా మల్లారెడ్డి? కనీసం ఒక్కసారి మెసేజ్ అయినా ఫోన్ కాల్ అయినా కాల్ డేటాలో నాకు తెలియకుండా వచ్చిన నేను ఉన్నట్టే అయ్యా, నాకు తెలియకుండా వచ్చినా నేను ఉన్నట్టే. సరే, మరి తీమని చెప్పండి, పోలీసులు మీ చెంతే ఉన్నారు కదండి అయ్యా. సరే, ఇప్పుడు ఏదైనా కానీ ఈ రోజున ఈ లైవ్ డిబేట్లో మీతో పెట్టడానికి కారణం ఏంటంటే వాస్తవిక వాళ్ళని పెట్టదలుచుకోలేదు. నేను చెప్పాల్సింది మీరు చెప్పారు. జనం చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా నిన్న మనం 3 గంటల సేపు లైవ్ నడిపించిన వెంటనే మరి నంబర్ 1 చాలా విజయంగా కూడా భావిస్తున్నాం ఆయన ప్రెస్ మీట్ పెట్టడం. ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పైగా మాకు వార్నింగ్ ఇవ్వటం. ఇంకోటి రంగరాజన్ గారు ఈ ఛానల్కి నంబర్ 1 న్యూస్ ఛానల్ అంటే నేనే దీని సీఎండీని, నేనే ప్రత్యేకంగా డైరెక్ట్గా వచ్చి నేనే ఇవాళ ఈ పార్టీ కూడా డిబేట్ నిర్వహిస్తున్నాను. మీరు ఏ కేసు పెట్టినాయా నా మీద పెట్టుకోండి, ఓకేనా? నేను సిద్ధమే. ఎందుకంటే ఏం జరుగుతుంది కూడా సమాజానికి తెలియాలి కదండి. రేపు మిగతా మీడియా వారు కూడా నిజంగా మేము చేసిన తప్పు అనుకుంటే మమ్మల్ని కూడా తీసుకుని జైల్లో పెట్టారనుకో, ఈ రేపు ఎవరు కూడా దీన్ని చేయకుండా ఉంటారేమో. లేదు, ఏం చేసిన తప్పు కాదు అని అనుకుంటే అందరూ కంటిన్యూ చేస్తారేమో. మరి మీడియాలో కొత్త జీవోలు ఏమైనా వచ్చాయో నాకు తెలియదు. మరి మీరేమన్నా మీ గవర్నమెంట్ మీ ఇన్ఫ్లుయెన్స్తో రాత్రికి ఏమైనా జీవోలు తెచ్చారో నాకు తెలియదు. ఇవాళ ఈ రోజు నుంచి ఏ ఛానల్లోడు ఈయన ఇంటర్వ్యూ చేయకూడదని ఒకవేళ కోర్టు ఆర్డర్ తెచ్చారో నాకు తెలియదు. ఇవాళ ఆ కోర్టు ఆర్డర్ గారు ఉంటే నేను నిజంగానే నేను దాని శిక్షార్హుని అవుతాను. మొన్న విజయసాయి రెడ్డి శాంతి అనే గొగ్గోలు పెడుతున్నారండి. మరి ఒక ఆడ మనిషి మీద అనేక ఛానల్స్ డైరెక్ట్గా లైవ్లు గంటల నిర్వహించినాయి. ఆ విషయంలో కూడా పాపం ఆ అమ్మాయి ఎక్కడ వార్నింగ్ ఇవ్వాల. తర్వాత కొన్ని రోజులు నడిచిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ బాధలు పడలేకపోతున్నామేమో లేచిన గాడి మనం ఎప్పుడు వెళ్ళా అలాంటి వార్తలు ఏమండి. వాళ్ళిద్దరి మధ్యన సంబంధం మాకేం పని? మీరు సమాజం కోసం మీరు అక్కడ ఒక ప్రముఖమైన దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఎందుకు కొట్టారని మిమ్మల్ని నిలదీసామా? మీకు సపోర్ట్ చేసాం మేము చెప్పింది మీరు వేసారు, నిలదీసాం. మీరు అడగాల్సింది మీరు అడిగారు, నిలదీసాం మేము. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన నిలదీయద్దు అంటే మీ ఇద్దరు ఒకటేనా? మీ ఇద్దరు దొంగలేనా? చెప్పండి. ఏమిటి మీరు చూస్తున్న వారు కూడా గమనించండి. నేనేం చేశానంటే మీరు ఎందుకు ప్రముఖమైన గుడికి ఎందుకు వెళ్ళారు? ఒక మంచి వ్యక్తి మన రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారు అప్పటి నుంచి మాకు తెలుసు. ఒక మార్పులు తెచ్చాడు ఆయన. దళితులు కూడా ఆయన భుజం మీద ఎక్కించుకెళ్ళాడు. ఆయనంటే మాకు ఇష్టం అండి. సామాన్యుడికి కూడా ఆయన అర్హత కల్పించాడు. అలాంటి వారి మీదకి మీరు ఎందుకు వెళ్ళారు అని నిలదీశాను లేదు నేను. మరి ఆయన ఉన్నట్టు ఆయన నిలదీస్తే మరి నిజాలు బయటకు వస్తాయి అనుకున్నాడో లేదా మీ ఇద్దరు కలిసి దొంగల? ఇంకోటి నా డౌట్ ఇంకోటి ఎక్కడ వస్తుందంటే ఆయన సరికొత్తగా ఇవాళ మరి మీ ఇద్దరు కలిసిపోయినా డౌట్ ఉంది. నా మధ్యలో మీడియా వాళ్ళని మరి ఇరికిచ్చదలుచుకున్నారేమో. ఆయన ఫస్ట్ టైం వాళ్ళు ఏమన్నా రామరాజ్యాన్ని స్థాపిద్దాం, ప్రజాస్వామ్యం 99% అయిపోయిందండి రామరాజ్యం ఆల్రెడీ. మరి మీ ఇద్దరు రామరాజ్యంలో కుమ్మక్కై దాంట్లో గొడవలు ఉన్నాయా? ఈ కోట్ల రూపాయలు మీ ఇద్దరు పంచుకోవడానికి తేడాలు వచ్చినాయా? అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు మా దృష్టికి వస్తున్నాయి మీ ఇద్దరు అనుమానాలు. అసలు మీ అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశాడు అలా. మీ పొలం గట్టు గొడవలు లేవు, ఏమో నాకు అమ్మాయి దగ్గర గొడవలు లేవు ఉన్నాయండి. మరి వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడమా, మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి అయ్యి లేవు. మరి ఇంతకుముందు ఆల్రెడీ మీరు కలిశానని మీరు చెబుతున్నారు. అరగంట సేపు మీరు ఇద్దరు మాట్లాడుకుందామని చెబుతున్నారు. ఆయన చెప్తే ఎక్కడ జరిగింది ఆ సంఘటన? చిలుకూరు టెంపుల్లోనే. ఎప్పుడు జరిగింది? ఉదయం సమయం ఉంటుందండి. సుమారు ఎన్నాళ్ళ క్రితం? ఒక 1 year ఉంటుంది అటు ఇటు. సరే, 1 year బ్యాక్ మీ ఇద్దరు అరగంట మాట్లాడుకున్నారు. రామరాజ్యం టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి చెప్పడం కోసం వెళ్ళాం. మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఈయన ఎవరో కూడా నాకు తెలియదండి, ఆయన మొహం కూడా నేను చూడలేదు, పేర్లు కూడా తెలియదు అంటున్నాడు. మా ఛానల్లో 2016లో నేను ఎవరితో ఇంటర్వ్యూ చేశాను, 2015లో ఎవరితో ఇంటర్వ్యూ చేశాను చెబుతా. ఇవాళ కూడా వాళ్ళు టచ్లో ఉన్నారు. ఇదే సాక్షాత్తు ఇప్పుడున్న ఎవరైనా మనకి తెలంగాణ మంత్రులు ప్రజెంట్ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు
నా బర్త్డేకి విషెస్ చెప్పారు. అది నాకు ఇప్పుడు గుర్తు, ఆయనకి గుర్తు. కనపడిన బాగున్నారా సుధాకర్ గారు అంటారు. అట్లా మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన మన ఎవరు మహమ్మద్ అలీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇవాళకి ఆయన గుర్తుపడతాడు. 2016లో నేను ఒకసారి విన్నా. ఇప్పుడున్న ఎవరైతే రెవెన్యూ మంత్రిగా ఉన్నారో మన ఎవరు సుధాకర్ రెడ్డి గారు, ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన మన ఆఫీస్ పక్కనే ఆయన కూడా బిల్డింగ్. ఈ రోజు కనబడితే మేము పలకరించుకుంటాం. మరి మేము మర్చిపోని సంఘటనలు 2000 మేము చెప్పేది 17, 16లో దాదాపు 9 సంవత్సరాలు. మీ ఇద్దరు సంవత్సరం క్రితం కలుసుకొని ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఏదైనా నంబర్ 1 న్యూస్ ఛానల్ త్వరలో నిజాలు నీకు తెలుస్తాం. అసలు ఈ రామరాజ్యం వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఏముంది? ఇవాళ ఆయన కూడా రామరాజ్యం నేను త్వరలో మీరు రామరాజ్యం నిర్వహిస్తారో 99% అయిపోయింది అంటున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏముందో త్వరలో మేము కూడా ఒక పబ్లిక్ పిల్లి కూడా వేస్తామండి. ఎందుకంటే మాకు కూడా అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్పించారు చాలా చక్కగా. మీడియా వాళ్ళ మీద వేసేస్తారు ఎప్పుడైతే అన్నారో మాకు కూడా రావాల్సిన ఆలోచన తెచ్చినందుకు మీకు వీరరామరెడ్డి గారు అనబడే మీకు, రామరాజ్యం 99% కంప్లీట్ చేసిన గౌరవనీయులు రంగరాజన్ గారికి, మీ ఇద్దరికి మా హృదయపూర్వకంగా నంబర్ 1 న్యూస్ ఛానల్ ధన్యవాదాలు తెలియజేస్తూ